బ్రబ్సూట్ ఎర్రర్. ఇదేంటంటే చాలా మందికొస్తుంది బ్రబ్సూట్ ప్రొఫెషనల్ ఎర్రర్ అని. సో, ఈ బ్రబ్సూట్ ప్రొఫెషనల్ ఎర్రర్ ఏంటంటే మీరిచ్చిన సాఫ్ట్‌వేర్ క్రాక్డ్ వెర్షన్ ప్రాబ్లమ్ అని మీరు చాలా మంది అనుకుంటున్నారు. బట్ అది నేనిచ్చిన సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ కాదు. సో, ఇదేంటంటే మీరు చేసే మిస్టేక్స్ ఆర్ వెబ్‌సైట్‌లో ఉండే సెక్యూరిటీ వల్ల. సో, దానికి సంబంధించిన మనం ఫుల్లీ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీరు క్లియర్‌గా ఈ వీడియో చూడండి. అండ్ ఈ వీడియో ద్వారా మీకైతే ఫుల్‌గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది బ్రబ్సూట్ ఎర్రర్ ఎందుకొస్తుందనేది. అండ్ మళ్ళీ మీరు ఈ క్వెషన్‌ని రిపీట్ చేయరైతే నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత. సో, ఇప్పుడు మనము ఆ ఎర్రర్స్ ఎందుకొస్తున్నాయనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు ప్రాక్సీ సెట్టింగ్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చూసుకోండి. అండ్ బ్రబ్సూట్‌లో అయినా, మనకు ఫైర్‌ఫాక్స్‌లో అయినా ప్రాక్సీ సెట్టింగ్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేదా చూసుకోండి. చూసిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే సీఏ సర్టిఫికేట్‌ని డిలీట్ చేసి అప్‌లోడ్ చేయండి. ఒకవేళ చేసినా కూడా సీఏ సర్టిఫికేట్‌ని డిలీట్ చేసి మళ్ళీ పెట్టినా కూడా నాకు ఇలానే వస్తుంది ఎర్రర్ అనంటే మీ మీ సిస్టమ్‌లో ఉన్న యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్స్ ఏమున్నా తీసేయండి. అంటే విండోస్ డిఫెండర్ ఉంటే ఓకే. బట్ ఇంకా వేరే ఎలాంటి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్స్ ఏమైనా ఉంటే అవి తీసేయండి. సో, వాటి వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు లెంత్ పేలోడ్స్ అంటే కొంచెం పెద్దగా ఉన్న పేలోడ్స్ పెట్టినప్పుడు, ఎక్కువ లెంత్ ఉన్న పేలోడ్స్ పెట్టినప్పుడు కూడా మనకి ఎర్రర్ అయితే వస్తుంది. సో, ఈ లెంత్ ఉన్న పేలోడ్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఈ పేలోడ్ ఉంది. నేను ఇచ్చిన మీకు 109 పేలోడ్స్ అండ్ 500 పేలోడ్స్ కూడా ఇచ్చాము. సో, ఆ 109 పేలోడ్స్ అండ్ ఈ 500 పేలోడ్స్‌లో ఇది ఒకటే పేలోడ్. 3000 లెంత్ పేలోడ్ ఇది. ఈ ఒక్క పేలోడే 3000 లెంత్ ఉంటుంది. సో, ఈ పేలోడ్ అనేది మీరు ఇంత పెద్ద పేలోడ్ అప్‌లోడ్ చేసినప్పుడు అండ్ ఇలాంటి సెక్యూర్ వెబ్‌సైట్‌లలో అంటే ఇలాంటి సెక్యూర్ అంటే ఇప్పుడు అమెజాన్ డాట్ ఇన్ అనే సెక్యూర్ వెబ్‌సైటే. అండ్ ఇలాంటి అనంటే మీరు పెద్ద పెద్ద కంపెనీ వెబ్‌సైట్సే అనుకోకండి. అంటే మీరు ఎక్కడ అంటే బగ్ హంటింగ్ చేయడానికి తీసుకున్న ఏ వెబ్‌సైట్ అయినా అమెజాన్ లాంటి సెక్యూరిటీ అనేది ఉండొచ్చు. సో, అమెజాన్ లాంటి సెక్యూరిటీ అంటే బెస్ట్ సెక్యూరిటీ ఉండొచ్చు. సో, మీరు అంత బెస్ట్ సెక్యూరిటీ ఉన్న వెబ్‌సైట్‌లలో ఇంత పెద్ద పేలోడ్ పెట్టినప్పుడు అండ్ మీరు ఇక్కడ షో రెస్పాన్స్ ఇన్ బ్రౌజర్ అని ఇచ్చిన యూఆర్ఎల్‌లో ఈ పేలోడ్ లెంత్ అనేది పెద్దగా అయిపోవడం. సో, లెంత్ పేలోడ్ ఇవ్వడం వల్ల ఈ యూఆర్ఎల్ అనేది వర్క్ అవ్వదు. సో, వర్క్ అవ్వక ఆ యూఆర్ఎల్ లోడ్ అవ్వలేక మనకు బ్రబ్సూట్ ఎర్రర్ అనేది వస్తుంది. సో, అలాంటప్పుడు మీరేమనుకుంటారంటే నా బ్రబ్సూట్ వర్క్ అవ్వట్లేదని అనుకుంటున్నారు. కానీ కాదు. మనము అంటే హంటింగ్ చేసే పారామీటర్ రాంగ్ లొకేషన్ అయ్యి ఉండడం ఆర్ మనం ఇచ్చిన పేలోడ్ ఆ వెబ్‌సైట్ సెక్యూరిటీ వల్ల తీసుకోకపోవడం, ఆ వెబ్‌సైట్‌లో ఈ యూఆర్ఎల్ అంటే మనం ఇచ్చిన ఈ లెంతీ పేలోడ్ అనేది ఒక యూఆర్ఎల్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ యూఆర్ఎల్ వర్క్ అవ్వకపోవడం. అంటే మీరు షో రెస్పాన్సివ్ బ్రౌజర్ ఇచ్చిన తర్వాత అమెజాన్ సెక్యూరిటీ వల్ల ఆ యూఆర్ఎల్ ఇంకా ఎవ్రీథింగ్ తర్వాత ఉన్న యూఆర్ఎల్ అయితే వర్క్ అవ్వకపోవడం. ఇది మెయిన్‌గా మనకు అయ్యే మిస్టేక్ అండ్ మనం చేసే మిస్టేక్. సో, పారామీటర్ అనేది మీరు చేంజ్ చేసి ట్రై చేయాల్సి ఉంటుంది. ఆర్ మరి మీరు చెప్పారు కదా పెద్ద పెద్ద కంపెనీ వెబ్‌సైట్‌లో చేస్తే బౌంటీ ఎక్కువ వస్తుందని చెప్పారు కదా అనంటే మీరు మాన్యువల్ హంటింగ్ చేయండి అలాంటప్పుడు. మీరు మాన్యువల్ హంటింగ్ చేయండి. సో, మాన్యువల్ హంటింగ్ చేస్తే ఇలాంటివి రానప్పుడు మాన్యువల్ హంటింగ్ చేస్తే బెటర్ ఉంటుంది. సో, మనము ఈ మాన్యువల్ హంటింగ్ అయితే కొంచెం అలవాటు పడాలా. సో, ఈ పేలోడ్స్ మీరు డైరెక్ట్‌గా ఇంత లెంత్ పేలోడ్ పెడితేనైతే మీకు ఇలాంటి ప్రాబ్లమ్ అయితే వస్తుందనమాట. సో, ఇది మిస్టేక్. అండ్ వచ్చేసి వెబ్‌సైట్ సెక్యూరిటీ ఇప్పుడు అదే చెప్పాను. హై సెక్యూర్‌గా ఉన్న వెబ్‌సైట్స్ ఆర్ మీరు పేలోడ్ ఇవ్వడం వల్ల ఆ పేలోడ్ అనేది ఒక మాలిషియస్ కోడ్ అన్నమాట. ఒక స్క్రిప్ట్. సో, ఆ స్క్రిప్ట్ అనేది ఇచ్చినప్పుడు అది వర్క్ అవ్వట్లేదు. అంటే బ్రబ్సూట్ ఎర్రర్ వస్తుంది. అంటే ఆ వెబ్‌సైట్ అనేది సెక్యూర్‌గా ఉందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అది సెక్యూర్‌గా లేకపోతే ఆ పేలోడ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా వర్క్ అవుతుంది. మనకు బగ్ అయితే వస్తుంది. సో, ఆ వెబ్‌సైట్ సెక్యూర్‌గా ఉండడం వల్ల మనం ఇచ్చే మాలిషియస్ కోడ్ అనేది అక్కడ వర్క్ అవ్వకపోవడం వల్ల మనకు ఇలాంటి ఎర్రర్స్ అయితే వస్తాయి. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి సి ప్యానెల్ అండ్ హెచ్ ప్యానెల్ అండ్ డబ్ల్యూపీ లాగిన్. సో, ఇవేంటంటే ఒక వెబ్‌సైట్ యొక్క సర్వర్‌లోకి లాగిన్ అవ్వడం. అంటే ఇప్పుడు నార్మల్‌గా నా వెబ్‌సైట్ హోస్టింగ్ ఉంది. సో, ఆ హోస్టింగ్ అనేది ఒక సర్వర్‌లో హోస్ట్ అవుతూ ఉంటుంది. సో, ఆ హోస్టింగ్ అనేది మనం లాగిన్ చేయడానికి ఇది ఒక గేట్‌వే. సో, మనం ఏం చేస్తామంటే ఇలాంటి వాటిపైన హంటింగ్ చేసినప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది. అంటే మీరు ఒక వెబ్‌సైట్ మీద హంటింగ్ చేసినట్టు కాదు. సి ప్యానెల్, హెచ్ ప్యానెల్, డబ్ల్యూపీ లాగిన్ లాంటివి అవి ఒక సర్వర్‌కి లింక్ అయి ఉన్న
మా గేట్‌వేస్ అన్నమాట. లాగిన్ జేయడానికి, అందులో ఎంటర్ అవ్వడానికి ఒక గేట్‌వే. సో, మీరు వీటిపైన హంటింగ్ జేస్తే ఒక సర్వర్ మీద హంటింగ్ జేసినట్టు అవుతుంది. ఒక వెబ్‌సైట్ మీద కాదు. సో, ఒక సర్వర్ మీద హంటింగ్ జేస్తే మీకు ఇలాంటి ఎర్రర్స్ అయితే వస్తాయి. ఇవి టోటల్‌గా 6 పాయింట్స్ మనము చేసే మిస్టేక్స్ అయినా ఆర్ వెబ్‌సైట్ సెక్యూరిటీ వల్లనైనా ఇలాంటివైతే వస్తాయి. మీరు అంటే బ్రబ్‌సూట్ ప్రాబ్లమ్ అయితే అనుకోకండి. అండ్ మీరు చేసే హంటింగ్ పర్ఫెక్ట్‌గానే చేస్తున్నారు. బట్ చూసుకొని చేయండి. డైరెక్ట్ అమెజాన్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ మీద హంటింగ్ చేస్తే మీకు ఎలా వస్తుందో రాదు. వాళ్ళు వాడిన టెక్నాలజీ ఒక హై రేంజ్ ఉంటుంది. అండ్ ఆ కంపెనీ సర్వర్సే చాలా కంపెనీస్ వాడుకుంటున్నాయి. మీరు ఆ కంపెనీ మీద డైరెక్ట్ హంటింగ్ చేస్తే మీకు ఎలా వస్తుందో రాదు. సో, అలాంటప్పుడు మీరు మాన్యువల్ హంటింగ్ చేయాలి. అమెజాన్ డాట్ ఇన్‌లో కాకుండా ఇంకా సబ్ డొమైన్స్ పైన చేయాలి. ఇంకా వేరే వాళ్ళ సర్వీసెస్ ఉంటే వాటిపైన చేయాలి. సో, ఇలాంటివి చేయండి గానీ మీరు డైరెక్ట్‌గా కొన్ని హై సెక్యూర్ వెబ్‌సైట్‌లలో చేస్తే రాదు. మీరు అలాంటప్పుడు మాన్యువల్ హంటింగ్ చేయాల్సి ఉంటది ఎక్కువ శాతం అయితే. ఇలాంటి హై సెక్యూర్ వెబ్‌సైట్‌లలో డైరెక్ట్ బ్రబ్‌సూట్ పెడితే రాదు అన్నమాట. అండ్ ఈ వీడియో వల్ల మీకైతే అర్థమైందనుకుంటున్నాను. సో, బ్రబ్‌సూట్ ఎర్రర్ క్వెషన్ మళ్ళీ అయితే రిపీట్ అవ్వదనైతే నేను అనుకుంటున్నాను. సో, ఇది ఫుల్‌గా ఇన్ఫర్మేషన్. మీరు ఒకసారి ఆలోచించండి చేసేటప్పుడు. సో, ఇందులోని సంథింగ్ ఏదైనా మిస్టేక్ ఉందా? లేదంటే నేను చేసిన వెబ్‌సైట్ అనేది కరెక్ట్ కాదా? మీరు స్కానింగ్ చేసిన వెబ్‌సైట్ కూడా కరెక్టా కాదా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో, ఇది బ్రబ్‌సూట్ ఎర్రర్‌కి సొల్యూషన్ అని చెప్పలేము. మనం చేసే మిస్టేక్స్ అండ్ సంథింగ్ మనం చేసే అంటే వెబ్‌సైట్ సెక్యూరిటీ అని గాని చెప్పుకోవచ్చు. సో, థాంక్ యూ.